గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సరిగా 2009 సంవత్సరం ఇదే రోజు సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి మహానేత జననేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అయితే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మన మధ్యనే ఆయన ఆలోచనలు కానీ, ఆలోచన తీరు కానీ, పనితీరు కానీ, ఆయన యొక్క ఏదైతే సంక్షేమానికి వేసిన పెద్దపీట అయితేనేమి, ఇవన్నీ కూడాను ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ప్రజానాయకుడిగా ఎదిగారు. వృత్తిరీత్యా డాక్టర్గా ఆయన ఒక రూపాయి డాక్టర్గా ఎంతో పేరు సంపాదించారు. పిమ్మట ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఏదైతే ఉందో రైతుల కోసం ఉచిత విద్యుత్ మీదే ఆయన పెట్టి రైతుల పట్ల తన యొక్క ఇష్టాన్ని మరొకసారి ప్రజలకు తెలియచెప్పారు. ఇదే కాకుండా ఈరోజు కొన్ని వేల మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయ్యారని అంటే అది ఆయన యొక్క చలవే. అప్పట్లో ఫీజు రింబర్స్మెంట్ అనే ఒక మాత్ర కార్యక్రమం ఈరోజు ఇంతమందిని డాక్టర్లుగా నెలకొల్పింది. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఆయన ప్రాణభిక్ష పెట్టిన మనిషిగా చరిత్రలో నిలిచిపోతారు. ఇది కాకుండా ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పని మనిషిగా రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది మన తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు ఎంతో బాధపడ్డాయి. మా కుటుంబం ముఖ్యంగా 2 రకాలుగా కూడాను మేము దెబ్బ తిన్నామనే చెప్పాలి. ఒకటి, మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఒక ఎత్తు అయితే, అలానే అదే హెలికాప్టర్లో మా సమీప బంధువు సుబ్రహ్మణ్యం గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారితో చనిపోవడం తీరని లోటుగా మాకు ఎప్పటికీ మిగిలింది. ఈ సందర్భంగా ఆయన్ను కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఎప్పుడైనా సరే ఆయన రాజశేఖర రెడ్డి గారు వెంటే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన వెంటే ఉంటారని ఆశిస్తున్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యులకు, అలాగే కార్యకర్తలకు అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అలానే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మనకి స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడాను అండదండలుగా ఉంటూ ఆయన మళ్ళీ సీఎం చేసేంతవరకు మనందరం ఇంతేగా కష్టపడాలని పార్టీకి, అలానే పెద్దలందరికీ కూడాను వెన్నంట ఉండి ఈరోజు కష్టకాలంలో ప్రజలతో కూడా మమేకమై ఉండి మనం మరలా తిరిగి అధికారం అందిపుచ్చుకుందామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.